ఎంతటి వారైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేస్తే ఎన్నటికైనా చెప్పకూడదు తప్పదు. కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ అంతిమంగా ధర్మానిదే విజయం. ఇదంతా ఎవరి గురించి అంటున్నారా? బుల్లితెరపై పాపులర్ అయిన ఓ నటుడు చేసిన తప్పుకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? అతను చేసిన తప్పేంటి? ఇతనెవరో గుర్తుపట్టారా? ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ. అవును, టాలీవుడ్ బుల్లితెర నటుడు ఖయ్యూమ్ అలియాస్ లోబో. డిఫరెంట్ లుక్తో బుల్లితెరపై పాపులర్ అయిన లోబోకు జైలు శిక్ష పడింది. అవును, 7 ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పు వెలువరించింది. 2018 మే 21 ఓ టీవీ ఛానల్ ప్రోగ్రాం చిత్రీకరణ కోసం లోబో టీం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, 1000 స్తంభాల ఆలయం తదితర ప్రాంతాలలో పర్యటించింది. అనంతరం లోబో స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. రఘునాథ్పల్లి మండలం నిడిగొండ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ప్రయాణిస్తున్న మేడే కుమార్, పెంబర్తి మనెమ్మలు తీవ్ర గాయాలతో మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కారు కూడా బోల్తా పడ్డంతో లోబోతో పాటు బృంద సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు లోబోతో పాటు అతని టీంపై కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు 7 ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 జరిమానా విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది. యూట్యూబర్ నటుడు మహమ్మద్ ఖయ్యూమ్ అలియాస్ లోబో కెరియర్ విషయానికి వస్తే హైదరాబాదీ ఎక్స్ప్రెస్ అనే మ్యూజిక్ షోతో బాగా పాపులర్ అయ్యాడు. తనకు అందరిలా ఉండటం నచ్చదు, సంథింగ్ స్పెషల్ అంటూ వెరైటీ జుట్టుతో, డిఫరెంట్ డ్రెస్తో, వినూత్న గెటప్తో, హైదరాబాదీ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత స్క్రీన్ మీద పెద్దగా కనిపించని లోబో బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 5లో కంటెస్టెంట్ గా బుల్లితెర ఆడియన్స్ ను అలరించాడు. ఇప్పుడు 7 ఏడాది జైలు శిక్ష పడ్డంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు లోబో.